నమస్తే. శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారిక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాస్తు జాతకరత్నాలు జననకాలం గురించి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ముందుగా అందరూ ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో వాస్తు కూడా బాగానే చూస్తున్నారు. వాస్తుకు సంబంధించి ఏదైనా ఒక మంచి పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎటువైపు నుంచి వెళ్తే మంచి జరుగుతుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ వాస్తులో ఏంటంటే అండి, ఏదైనా సరే మన అనుసరించడం ఆచరించడమే మొదలు అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈశాన్యం మూల బరువు ఉంటుంది, తీసి పెట్టిన మీకు గంట లేదా సాయంత్రం లోపల అంటే ఇప్పుడు దీని పని చేసింటారు, ఈవినింగ్ లోపల మీకు మనశ్శాంతినే కనిపిస్తుంది. అట్లాంటివి కూడా ఈ దీంట్లో గమనించవచ్చండి. అలాగే మీరు అన్నట్లు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అపార్ట్మెంట్లో కానీ లేదా ఇండివిజువల్ హౌస్లో కానీ ఈ వెళ్ళేటప్పుడు ముందుగా సింహద్వారం నుంచి బయట అడుగు పెడతానే తూర్పు కానీ ఉత్తరం కానీ ప్రయాణం చేయాలి. అక్కడ లిఫ్ట్ ఎక్కడైనా ఉండని, స్టెప్స్ ఎక్కడైనా ఉండని, తర్వాత వచ్చేసి రోడ్డు ఎట్లాగైనా నడిపించని. అంటే ఇండివిజువల్ హౌస్లో అయితే రోడ్డు చాలా చోట్ల ఏం జరుగుతుంటే దక్షిణంగా మెయిన్ రోడ్డు ఉందనుకోండి, ఆ ఫ్లాట్స్ వచ్చేసి ఏదైనా సరే ఫ్లాట్స్ కట్టుకునేప్పుడు ఒక 5 ఇళ్ళు వరుసగా కట్టినప్పుడు తూర్పు రోడ్డు పెట్టి కడతా ఉంటారు. అటువంటిప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వచ్చేసి ఉత్తర ప్రయాణం అనేది ఉండదు. ఉత్తర ప్రయాణం లేనప్పుడు వాళ్ళు సింహద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత లేదా గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క అంటే డైరెక్ట్ దక్షిణానికి రాకుండా ఏదైతే అన్నా ఉత్తరానికి ఒక 2 అడుగులు 3 అడుగులు వేసి లేదా ఒక బైక్ అనుకోండి, కొద్దిగా ఒక రౌండ్ అట్లా వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అక్కడ ఏంటంటే ఏదైతేనా ఉచ్చభాగ స్థితి ఆ యొక్క వాళ్ళ గృహుల ఏదైనా వ్యక్తికి కలగాలనో అది ఈజీగా కలిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లా లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, సహజంగా బైక్ పెట్టడం దక్షిణానికి పెడతారు లేదా పడమరకు పెట్టేసి నడచడం వలన లేదా రావడం వలన ఇంకా కార్లు ఇటువంటివి కూడా అదే జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఏదైతే కూర్చొని మంచి శుభకార్యం పని మీద కానీ లేదా ఏదైనా పని మీద వర్క్ విషయాల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసుకోవడం వల్ల ఏదంటే ఊరికే వ్యయప్రయాస, తర్వాత అక్కడ ఎటువంటి ఉపయోగం లేకపోవడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి లేకుండా అపార్ట్మెంట్లో కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాల్సినది ఏంటంటే, ఇంకోటి ఇండివిజువల్ హౌస్లో కానీ లేదా అపార్ట్మెంట్ కానీ ఉత్తరం ద్వారము తూర్పు ద్వారం 2 ద్వారాలు ఉన్నట్లయితే లేదా దక్షిణంలోకి వెళ్ళాలకల్లా అంటే ఇక్కడ వచ్చేసి దక్షిణము ద్వారం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ సాధ్యం కాదు. ఈ ఇండివిజువల్ హౌస్లో అయితేనే దక్షిణ ద్వారం ఉన్నప్పటికీ కూడా లేదా పడమర ద్వారం ఉన్నప్పుడు కూడా తూర్పు ఉత్తర ద్వారం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో అంటే వెనక వైపు వాకిలని ఆలోచన చేయకుండా పడమర ఫేసింగ్ ఇల్లు ఉందనుకోండి, తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా చాలా మంచిగా యోగిస్తూ ఉంటుంది. ఇట్లా అదే పనే చేసుకోవాల్సిన పనిలే, కానీ మిగతాటివి సరిగా అనుకూలంగా లేనప్పుడు ఇవి పాటించుకుంటే ఒకవేళ కాంపౌండ్లో వచ్చేసి ఏదైనా సరే కారో బైకో ఉంది, ఆ బైక్లో నుంచి ప్రయాణం చేయాలనుకోండి ఇంట్లో నుంచి, అప్పుడు ఏమిటంటే తూర్పు ద్వారం కూడా బయటికి వెళ్ళేసి ఆ కాంపౌండ్లోని బైక్ తీసుకొని అట్లే వెళ్తూ ఉండొచ్చు. అట్లా చేసుకున్నా ఉన్నట్లయితే చాలా బాగా యోగిస్తూ ఉంటారండి. ఇవి ఆ యొక్క పరిసరాల్లో ఆ యొక్క పరిస్థితులను బట్టి అనుసరించాల్సిన విషయాలు. మనకు కూడా చాలామంది చేస్తూ ఉంటారు, మాకు లిఫ్ట్ అక్కడే ఉండండి కానీ మేము అట్లా వెళ్ళలేము, మేము కొన్ని చోట్ల పరిశీలన చేసినా కూడా దక్షిణం వైపు కానీ ఆ ఫ్లాట్కు దక్షిణం వైపు కానీ లేదంటే ఉత్తరం వైపు కానీ ఆ యొక్క ఇండివిజువల్ అంటే ఆ ఫ్లాట్ కానీ లేదా లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ ఉన్నప్పుడు సహజంగా వీళ్ళని దక్షిణం కానీ పడమర కానీ చేస్తూ ఉంటారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, నిరంతరాయంగా ఖర్చులో కానీ లేదా అవమానాల పరంగా కానీ జరుగుతూ ఉండడం వల్ల ఏదైతే ఉద్యోగంలో ఎదుగుదల ఉండాలనో లేదా పనులలో పురోగతి ఉండాలనో లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా లేకుండా ఈ విధంగా కనీసం అక్కడ లిఫ్ట్ అంటే కొన్ని ఫ్లాట్లకు అయితే, అందుకే మనం ఫ్లాట్ చెక్ చేసేటప్పుడు కానీ లేదా సెలెక్ట్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇండివిజువల్ హౌస్ సెలెక్ట్ చేసేటప్పుడు కానీ ఈ నడకలు ఏ విధంగా జరుగుతాయని ప్రధానంగా కూడా ఆలోచన చేస్తుంటాను. తర్వాత మిగతాడి కూడా పరిసర వాస్తు కూడా ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే వాస్తు బలం అబ్బాలనో అది అబ్బేస్తుంది. చాలా ఇబ్బందిగా లేకుండా చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటారు. అదేవిధంగా గురుగారు, ఇప్పుడు అపార్ట్మెంట్లో అంటే ఇండివిజువల్ దానికంటే మనం పర్టికులర్గా ఒక ఈ మొత్తం దిక్కులని కూడా తెలుస్తూ ఉంటాయి, ఈశాన్యం అని ఆగ్నేయం అని. కానీ అపార్ట్మెంట్కి వచ్చేసరికి అలాగా మనకు ఉండదు. ఒక ఫ్లోర్కి వచ్చేసి 3-4 ఫ్లాట్లు ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంతో కూడుకున్నది. అలాంటి సమయంలో ఒక మన పూజ గది ఏర్పాటు చేసుకోవాలి మన వరకు అనుకుంటే ఎలా? ఇప్పుడు మనం చెప్పినట్టు అపార్ట్మెంట్ కూడా ఆచరించండి మనం చెప్తున్నాం సలహాలు. తర్వాత మీరు పూజ గది అనేది అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నా అంటే కొన్ని అపార్ట్మెంట్ ఇటీవల కట్టిన అపార్ట్మెంట్లో కూడా ఈశాన్య వైపు పూజ గది పెట్టేస్తాం. దానివల్ల లేనిపోయిన సమస్యలు. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు ఈశాన్య బెడ్రూమ్ ఇస్తున్నారు, అక్కడ మళ్ళీ టాయిలెట్ ఏం చేస్తున్నారు, తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఇస్తున్నారు. తూర్పులో ఉత్తరంలో టాయిలెట్ అనేది ఎంత భయంకరంగా అంటే తూర్పులో కానీ టాయిలెట్ వచ్చిన అంటే ఇంటి మొత్తాన్ని కూడా ఇది అబ్జర్వ్ చేసుకోవాలండి. తూర్పులో టాయిలెట్ వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి, ముఖ్యంగా పిల్లలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. తర్వాత ఉత్తరంలో టాయిలెట్ వచ్చినప్పుడు ఆడపిల్లలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. తర్వాత కుటుంబ యజమానురాలు కూడా అనారోగ్య పాలయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ముఖ్యంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త పాటించాలి. తర్వాత ఏదైతే కనుక పూజ గది మీరు అడుగుతున్నారో ఏ ఫేసింగ్ ఇళ్ళకైనా సరే అండి, సాధ్యమంతరకు ఆగ్నేయం పక్కనే ప్రిఫర్ చేయాలి. తూర్పు వైపు తిరిగి మనం పూజ చేస్తూ ఉండాలి. అట్లా చేయకుండా ఉంటే ఏమవుతుందంటే మిగతా చోట్ల పూర్తి ఈశాన్యంలో పెట్టారనుకోండి, అక్కడ జలస్థానం అది జలస్థానంలో తీసుకుపోయి అగ్ని పెడితే ఏమవుతుంది,
తర్వాత దాంతో మనం ముఖ్యంగా ఈశాన్యం మనం వాడుతూ ఉండాలి, దేవునికి ఇచ్చేసి దాన్ని బంద్ చేసేయకూడదు. అది ఏదైతే నడక ఉండదో లేదా వెంటిలేషన్ ఉందో అది ఇంట్లోకి మొత్తానికి కూడా వస్తూ ఉండాలి. ఈ అపార్ట్మెంట్లో తర్వాత ఈ బెడ్రూమ్స్ వచ్చినప్పుడు కూడా ఆ డోర్స్ క్లోజ్ చేసుకోవడం వల్ల కూడా ఆ వెంటిలేషన్ ఏదైతే ధారాళంగా రావాలో రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా పడకుండా ఉండాలంటే ముఖ్యంగా ఆ యొక్క ఈశాన్య స్థానం అనేది ఖచ్చితంగా ఈ నిష్పన్నం దానానికి అవకాశం ఇవ్వాలి, వెంటిలేషన్కి అవకాశం ఇవ్వాలి. దాని తర్వాత మన పూజా కార్యక్రమాలు మిగతా ఏవైనా ప్రాధాన్యం. ముందు మన శరీరం బాగుంటే మనం ఏదైనా పూజలో పునస్కారాలనే చేసుకోగలం. అదే శరీరమే బాగాలంటే ఏ పూజ చేయగలుగుతారు? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు జాతక రత్నాల గురించి సంబంధించి మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరు ఏంటంటే వారి పేరుని పెట్టి పెట్టేసుకుంటూ ఉంటారు. అవి పనికొస్తాయా లేదని తెలియదు. వారు పుట్టిన తేదీ ఒకటైతుంది, పెట్టిన పేరు మరొకటి అవుతుంది. కానీ అయినా సరే ఆ పేరుని బట్టి పెట్టుకుంటూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలు? ఖచ్చితంగా అండి, పేరుని బట్టి రక్తదానం చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే రాశి ప్రకారం కానీ జన్మ నక్షత్ర ప్రకారం కానీ చేస్తూ ఉంటారు. ఆ నక్షత్రాధిపతి లేదా రాష్ట్రాధిపతి ప్రకారం చేస్తూ ఉంటారు. అవి కనుక మనం ఇదివరకే చెప్పుకున్నట్టు దుస్థానాలకు కానీ పాపస్థానాలకు కానీ కనెక్ట్ కాకుండా ఉన్నట్లయితే ఆ యొక్క ఫలితాలు నెగిటివ్గా లేకుండా ఉన్నట్టు ప్రతి ఒక్క రత్నానికి కూడా ప్రతి ఒక్క జాతకంలో కూడా ఒక ఫలితం అనేది ఉంటుందండి. ఆ ఫలితం ప్రకారం లేకుండా కనుక ఇట్లా ఇవి కనెక్ట్ అయి ఉండే, ఒకవేళ ఆ ఫలితం పాజిటివ్గా ఉన్న ఇది కనెక్ట్ అయి ఉంది అనుకోండి, అట్లయినా నెగిటివ్గా ఉండేది అనుకోండి. ఇవన్నీ ఇన్ని రకాలుగా అక్కడ ఏమీ సంబంధం లేకుండా అది ఉపయోగపడితేనే ఆ జాతకానికి అది ఉపయోగపడుతుంది. లేదంటే ఆ రత్నాలు అస్సలు ఉపయోగపడవు. మనం చాలామంది చూస్తూ ఉన్నాం. మేము ఇదివరకు కూడా చాలాసార్లు మన ప్రోగ్రాంలో విశ్లేషణ చేసినాము. ఏ రత్నాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏమవుతున్నారో అది మనం ముఖ్య నాయకుల దగ్గర నుంచి కూడా అందరినీ చూసుకోవచ్చు. రత్నం పెట్టుకున్నప్పుడు మనిషి ఏ విధంగా, రత్నం పెట్టుకున్నప్పుడు మనిషి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అహంకారం కానీ లేదా ఆ యొక్క ఏదైతే మనం చెప్తా ఉంటామో అటువంటివన్నీ కూడా ఆ యొక్క మానసిక స్థితిపై ఆ రత్నాలు చూపిస్తారు. తర్వాత ఆ చుట్టూ అతని ప్రకారం జరుగుతే ఆ యొక్క సంఘటనలు కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కాబట్టి ఎలా పడితే అలా రక్తదానం చేయడం వలన మంచి ఫలితాల కంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే రత్నాలు వేసుకునే వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారంటే చివరికి ఇంకా రత్నాలు లేదు ఏం లేదు మూఢనమ్మకాల కింద ఆలోచన చేసి ఇంకా వేరే రత్నాల దగ్గర పోతున్నారు. కాబట్టి అట్లా లేకుండా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుని వేసుకునేది అవి ఇచ్చే ఫలితాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి, ప్రకృతి కూడా అనుకూలంగా చేస్తాయి. ఓకే గురుగారు, కాలర్ తీసుకుందాం. కడప నుంచి శ్రీను గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. గురువు గారు, మేము కొత్తది ఒకటి హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నాము. అంటే ఏ ఫేస్ కు తీసుకొని మేము అంటే పేరు ప్రకారం తీసుకొని సైట్ తీసుకొని కట్టుకోవచ్చా, లేదంటే ఏ ఫేస్ కి అయితే మనకు బాగుంటుందనేసి? ఏ ఫేస్ అయినా మంచిదే అండి. అక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన స్థలానికి స్థానబలం ఉందా లేదా ప్రధానంగా చూసుకోవాలి. స్థలానికి స్థానబలం ఏ విధంగా విశ్లేషణ చేస్తాము? మనం ఇప్పుడు చెప్పినట్టు పరిసర వాస్తును పరిశీలన చేసుకొని అవి నడక ఏ విధంగా నడిపిస్తున్నాయి, తర్వాత అక్కడ భవిష్యత్తులో ఏదైనా కన్స్ట్రక్షన్ ఎట్లాంటివి వస్తున్నాయి, తర్వాత చుట్టూ పరిసరాలు ఏ విధంగా ఆలోచన చేసి ఏ ఫేసింగ్ అయినా సరే తీసుకోవచ్చండి. మేము ప్రధానంగా తూర్పు ఉత్తరం అని ఎందుకు చెప్తామంటే మిగతాది ఏదైతే మనం ప్లాన్లో చేసేటప్పుడు అవకాశం ఇబ్బంది లేకుండా ఉంటుందో దాని ప్రకారం ప్లాన్ అనేది ఈజీగా వస్తుంది. మనం సహజంగా వచ్చేసి ఇంటి ముందర ఖాళీ స్థలం ఎక్కువ వదిలిపెట్టుకున్నాం, అటువంటి విషయాల్లో ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి అది మనం ప్రిఫర్ చేస్తాము. తర్వాత ఒకవేళ అట్లా మనకు అవకాశం ఉన్నా కూడా ఇటువంటి మిగతా దోషాలను కలుగుతూ ఉన్నట్లయితే అది నిరుపయోగమే అవుతుంది. కాబట్టి ఇటువంటి అనేక విధాలుగా దాన్ని పరిశీలన చేసుకొని తర్వాత పేరును బట్టి అనేసి కొంతమంది దక్షిణమో పడమరలు అని చెప్తూ ఉంటారు. దానివల్ల తీసుకోవడం ఏమిటంటే ఈ యొక్క మంచి అవకాశాలు కలగాలనో ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ అవి కలగకుండా అనవసరమైన దుష్పరిణామాలు ఎదుర్కొంటా ఇండ్లు కట్టుకునే సుఖం లేదన్నట్లు ఉంటుంది. కాబట్టి ఇటువంటిని జాగ్రత్త పరిశీలన చేసుకొని అక్కడ వాస్తుబలం ప్రధానంగా చూసుకొని ఆ యొక్క నిర్ణయం చేసుకొని చాలా బాగుంటుంది. ప్లాన్లో కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. ఇంకా తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క స్థలానికి ఇంకో 10 స్థలాలు కొనే అవకాశం కూడా ఆ స్థలమే మీకు ఇస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, గురుగారితో మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకున్నారు గురుగారు వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్కి తీసుకుని కలిసి మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఒక గురుగారు గతంలో అయితే పూర్వకాలం మనం చూసుకున్నట్లే ముత్యాలు ఎక్కువగా వేసుకుంటాం. అవునండి. సో అది మరి అప్పట్లో మంచిగా జరిగిందా, లేకపోతే ఇప్పుడు చాలా మంది అదే ట్రెండ్ కింద మళ్ళీ స్టార్ట్ చేశారు? అవునండి. అది దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు? చాలా మంది ఏంటంటే గతంలో కూడా నవరత్నాలు ఎక్కువగా ధరించే వాళ్ళండి. రత్నాలని విరివిగా దొరికేటివి. ఇప్పుడు మనం శ్రీకృష్ణదేవరాయల కాలం చూసుకుంటే రత్నాలు రాసులు పోసి అమ్ముతాం, మనం చూస్తూ ఉంటాం. అటువంటి మనం వింటూ ఉంటాం కూడా. వాటి వలన నవరత్నాలు అనేది వాడకం వలన కూడా కొన్ని సందర్భాల్లో అంటే అప్పుడు ఏం చేస్తుండే వాళ్ళంటే ఇప్పుడు మన మాదిరి ఆపరేషన్ జననాలు అటువంటివి ఏం లేవు. సహజంగా మామూలుగా నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి ఆ యొక్క అవకాశంలో కూడా వాళ్ళు ఆ గర్భస్థం నుంచే కూడా ఎక్కువగా అనుసరించి పాటించే విధానాలు కొన్ని ఉండేటివి. తద్వారా జాతకులు పుట్టినప్పుడు కొన్ని మంచి ముహూర్తాలను పుట్టేటారు. అప్పుడు ఏంటంటే మెజారిటీ గ్రహాలను అక్కడ ఉపయోగంగా ఉండేది. దాని ద్వారా ఈ యొక్క నవరత్నాలు అనేది మీరు ఇంకోటి గమనించుకున్నట్టయితే నవరత్నాలు ధరించిన వాళ్ళంతా బాగుండాలంటే ఆ రాజులలో మనం విశ్లేషణ చేసుకుంటే మధ్యలోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నిజంగా అందరికీ ఉపయోగపడాలి కదా. తర్వాత అవి ఉపయోగపడడంలే. కారణం ఏంటంటే ఇదే
ఎక్కువ గ్రహాలు అక్కడ చెడుపు చేస్తూ ఉంటేనా ఆ 20 ఏళ్ళ 30 ఏళ్ళ వయసులోనే ఆ రాజు కానీ ఎవరైనా సరే మరణించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నవరత్నాల కంటే కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రత్నమో మనకు మంచి చేస్తుంది, అది నవరత్నాల్లో ఒక రత్నం అయి ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గమనించడం, ధారణ చేసుకోవాలి. తర్వాత మీరు ఏంటంటే ముత్యం అనేది ధారణ చేస్తే కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే మానసికం మీద ప్రభావితం చేస్తూ ఉంది. కొందరు మేము మగవాళ్ళని ఆడవాళ్ళ జాతకాలను మనం చూసినప్పుడు మానసికం యొక్క ప్రభావం కారణంగానే వాళ్ళు వేరే వేరే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అది భర్తతో కావచ్చు, లేదా సమాజంలో కావచ్చు, లేదా అవమానాలకు పరంగా కావచ్చు, లేదా ఇంకా వేరే వేరే కారణాలు కావచ్చు. అది కారణం ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా ముత్యం అనేది, అంటే సహజంగా ముత్యం ధారణ చేసుకోవడం వల్ల కొంచెం అందంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది, మనసు కూడా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు అదే యోగించింది అనుకోండి, చాలా మనసు ప్రశాంతంగా ఉండి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ధైర్యంగా మనోధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తదాన విషయంలో చాలా జాగ్రత్త, అది ముందు అక్కడ అనుకూలిస్తుందా లేదా చూడాలి. అట్లా ఒక ఆడపిల్ల విషయంలో మేము చూసుకున్నట్టే ఉదాహరణ చెప్పాలంటే కొంచెం ఆడపిల్ల ఇబ్బంది పడతా ఉన్నది, టీనేజ్ పిల్ల. మేము వచ్చేసి ఏదో కొంచెం చూడండి సార్ ఇది ఇబ్బందిగా ఉంది పాప విషయం అంటేనా, సరే చూస్తేనే అక్కడ చంద్రుడు ప్రభావితం అవుతూ ఉన్నాడు, వీక్గా ఉన్నాడమ్మా, కానీ యోగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ తర్వాత రత్నం వేసుకోమని ఇస్తే ఆ పాప 2-3 రోజులు వచ్చేసి వేసుకోకుండా వాళ్ళ ముందర వేసుకోవడం, రాత్రి తీసి పక్కన పెట్టి పెట్టుకోవడం చేస్తాను. సరే అమ్మా మీరు 2-3 రోజులు అలవాటు చేయండి, తర్వాత ఆ పాప వేసుకున్నాను. 1 నెలకు వచ్చేలా అవకాశాలే లేవు, ఆ విషయాలే ఆ పాప విషయంలో లేవన్నమాట. ఇట్లా ఆ యొక్క ముత్యం అనేది చెడుగా చూపిస్తుంది, మంచిగా చూపిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే అండి, కాలర్ తీసుకుందాం. గన్నవరం నుంచి వీరకుమారి. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మా పాప గురించి అండి అడుగుదామని తెలుసుకున్నాము. చెప్పండి, ఏ విషయం చెప్పండి. పాప డేట్ ఆఫ్ బర్త్ 10/6/2005 అండి. పాప అండి మార్చి 1న ప్రేమ పేరుతో బయటకు వెళ్ళింది సార్. అదే అండి చెప్తున్నా, అందుకే మేము ఎందుకంటే ఆయన నోటి నుంచి మేము చెప్పడం. చెప్పండి విషయం చెప్పండి. వెళ్ళిపోయింది, ఎన్నాళ్ళు వెళ్ళిపోయి పాప? సార్ మార్చి 1 వెళ్ళిందండి. మార్చి 1 వెళ్ళింది. అయ్యో, పాపది ఇప్పుడు మీ దగ్గర పాప లేదు కాబట్టి మనం వచ్చేసి తీరడానికి ఆగస్టు 24 అని చెప్పి అప్పటి వరకు నేను అక్కడే ఉంటాను, నేను రాను అని అంటుంది సార్. ఇప్పుడు పాప మీకు అందుబాటులో ఉందా, మాట్లాడుతుందా? నాతో మాట్లాడుతున్నప్పుడు రానని చెప్తుంది సార్. రాను అని మొండిగానే ఉంటాం సార్. అదే అండి కారణం ఏంటంటే ఇదే, మనం వచ్చేసి అందుకే మనం వారం రోజుల కింద కూడా విశ్లేషణ చేసినాం. శుక్రరాహుల కలయిక వచ్చే 15 రోజుల్లో ఉంది. తద్వారా చాలా మంది జాగ్రత్త పడండి. అక్కడ రవి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క ఏదైతే ఆడవాళ్ళు ఒకవేళ ఇట్లా శుక్రుడు కానీ చంద్రుడు కానీ రాహు వీక్గా ఉన్న వాళ్లకు వెంటనే ఇటువంటి సంఘటనలు జరిగేదానికి అవకాశం ఉంది. వివాహ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, లేదా వివాహం టీనేజ్లో ఉండే మగపిల్లలు ఆడపిల్లలు కావచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త. అందుకే మనం చెప్తా ఉంటాం, రేపు పొద్దున ఏమవుతారో మా పిల్లల్ని తెలుసుకోవడానికి రేపు పొద్దున ఏ ఇబ్బంది పడుకోకుండా ఆ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దండి అని చెప్తా ఉంటాం. కానీ వినేటోళ్ళు అనేది కొంచెమందే ఉండారు, అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు పాప మీకు అందుబాటులో లేదు ఉంటే కన్నా మీరు చెప్పిన మాట విన్నట్లయితే ఒకసారి జాతక విశ్లేషణ పరిపూర్ణంగా చేసి ఆ రక్తదానం చేయొచ్చండి. ఆ రత్నం వేసుకుంటే అవకాశం ఉంటే ఆ పాప కొంచెం ఎట్లో కూడా మంచి మాటలు ఏదో చెప్పి అది చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే పాప ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి లేదా అవమానపాలు కావడానికి ప్రధాన కారణం ఉత్తరవాయు దోషం ఉండొచ్చు. అది చాలా ఉత్తర ఈశాన్య దోషం కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఉత్తరవాయు దోషం వచ్చినప్పుడు ఉత్తర ఈశాన్య దోషం కూడా వస్తుంది. తద్వారా ఉత్తరం ప్రభావితం ఏంటంటే అంటే స్త్రీ బాధపడుతూ ఉంటుంది. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఆ పాప వల్లనే మీరు కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మీ ఆయన మిమ్మల్ని అనడం ఇవన్నీ సమస్యలన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లా సొంతింట్లో అయితే ఈ మార్పు చూడండి. ఇంకా లేదా అట్లా ఆ పాప వింటా అంటే అట్లా చూడండి. ఈ 2 విధాలా ప్రభావితం చేసుకున్నాను అనుకోండి, ఇంకా అవన్నీ మీరు మర్చిపోతారంటే అది గతం కింద ఉండిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మరొక కాల్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్. శ్రీకాంత్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సార్ అది కెరియర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎలా? మీరు సొంత ఇంట్లో అండి అద్దె ఇంట్లో ఉండేది? సొంత ఇల్లు అండి. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, అది కుదరట్లేదు. ఏదండి? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, సొంత ఇల్లు ఉంది కానీ కట్టుకోలేక పాత ఇల్లు. పాత ఇల్లు అది మళ్ళీ తీసి కట్టుకోలేకుంటారు అంతేనండి? అవునండి. తర్వాత మీరు యొక్క జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉందా అండి? ఉన్నదండి. ఉంటేనా ఒకసారి దాని ప్రకారం ఏదైనా సరే కెరీర్లో ఇబ్బంది ఉందంటే మాత్రం దశమాది ప్రభావితం అవుతూ ఉండొచ్చు. ఆ దశలు కానీ అంతర్దశం లేకుండా ఉండొచ్చు. తద్వారా వేరే గ్రహం ఆ దశలో ఇబ్బంది పెడతా ఉండొచ్చు కూడా. అట్లా ఏదైనా ఉంటే ఒకసారి పరిశీలన చేసుకోండి. తర్వాత ఇండ్లు అనేది ఇప్పదీసి కట్టలేకుండారంటే అక్కడ ఈశాన్య దోషం ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ చేయకుండా ఉండడం. ఎలాగో ఆ ఇంటిని ఇప్పదీయాలనుకుంటున్నారు కాబట్టి వేరే అద్దెంటికి వెళ్ళాలి కదా, ఆ ఇండ్లన్నా కొంత బలంగా ఉండే చూసుకొని వెళ్ళండి. తద్వారా మిగతా సమస్యలను పరిష్కారం అయిపోయి అది ప్లాన్ కూడా చాలా బాగా చూసుకొని కట్టుకున్నట్లయితే ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో లేకుండా ఉంటాయి. అది చాలా జాగ్రత్త ఒకసారి పరిశీలన చేసుకోండి. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి రామకృష్ణ. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. గురువు గారు వ్యాపారం ఏది కలిసి రావట్లేదండి.
గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 1 కోటిన్నర 2 కోట్ల ఆస్తి పోయింది. అయ్యో జాతక రీత్యా నేను రత్నమే ధరించాలి, అసలు నా పరిస్థితి గురువు గారు కొద్దిగా చెప్పగలుగుతారా? మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సార్ ఉందా అండి? ఉందండి. ఉంటే సంతోషం అండి. ఒకసారి అది పూర్తిగా జాతక పరిశీలన చేయించుకోండి. నెంబర్ 1 పాయింట్. సరే అండి, నేను చెప్పేది వినండి ఒకసారి. ఇల్లు కనుక ఏదైనా సరే తూర్పు ప్రభావితం అయి ఉన్నా కూడా అక్కడ ఉత్తర ఈశాన్య దోషం కూడా ప్రభావితమైన కూడా ఆర్థికంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. తద్వారా ఉత్తరవాయం కూడా ఉంటుంది, అప్పుల పాలు చేయడానికి ఇవన్నీ కూడా కారణము. అట్లా ఉత్తర ద్వారం లేకున్నా కూడా ఈ విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. అట్లా ఏదైనా ఒకసారి సునిశ్చితంగా ఆ ఇంటి పరిశీలనలో చూసుకొని ఈ ఏదైతే ఉన్నాయో ఇక మీదట అటువంటి లాస్ లేకుండా రత్నానపరంగా ధారణ చేయండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు రత్న సూచన చేయడానికి ఒక అర్ధగంట టైం ఎక్కువ తీసుకుంటుందండి. అట్లా లేకుండా ఒకసారి మీరు చూడండి, అట్లా ఏదైనా ఉంటే ఆలోచించండి. ఓకేనండి? ఓకే, గురుగారితో వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు గురుగారు యొక్క వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. మరొక కాలర్ గురుగారు తీసుకుందాం ఖమ్మం నుంచి. నమస్తే అండి విజయలక్ష్మి గారు. మేడం నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలి మేడం. చెప్పండి విజయలక్ష్మి గారు. వాడు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు ప్రెసెంట్ వాడు కొంచెం చాలా వీక్ ఉన్నాడండి స్టడీలో, చదువులో ఇబ్బందిగా ఉన్నాడు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సార్ ఉందండి? డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్. టైమింగ్ 17/12/2006 అండి. అసలు స్టడీలో చాలా. ఎన్ని గంటలకు పుట్టాడు? 12 టైం అండి. టైం చెప్పండి. 1:50 అండి. చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. సరే అండి, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అబ్బాయి జాతక విషయంలో కనుక అబ్బాయి చదువులో వీక్లా ఉన్నాడంటేనా ఇప్పుడు ఉన్నత విద్యలో ఉన్నాడు కాబట్టి 9వ స్థానం ప్రభావితం చేస్తూ ఉంటుందండి. అంటే 10th వరకు వచ్చేసి 5వ స్థానం ప్రభావితం చేస్తూ ఉంటే 10th తర్వాత వచ్చేసి 9వ స్థానం ప్రభావితం, తద్వారా డిగ్రీ కూడా అదే ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇక్కడ 5, 9 2 స్థానాలు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని వీటి సంబంధంగా ఏదైనా గ్రహం అక్కడ ఉండేది కానీ లేదా ఆధిపత్యం కానీ లేదా ఆ గ్రహాలతో సంబంధం ఉన్న ఏదైనా గ్రహం ఒకవేళ మంచి చేస్తూ ఉన్నట్లయితే అది ఏకాదశాన్ని సూచిస్తూ ఉన్నట్లయితే అదేవిధంగా ఇప్పుడు చదువులో ప్రధానంగా అక్కడ నిలకడ లేకుండా ఉన్నాడు, సరిత అద్భడం లేదంటేనా ఇక్కడ దాంతోపాటు ఈ గురువు చంద్రుడు కూడా ప్రభావం ముఖ్యంగా చంద్రుడు ప్రభావితం చేశాను. ఎలాగో టీనేజ్ కాబట్టి మిగతా విషయాల్లో సంబంధం కలగకుండా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒకసారి పరిపూర్ణంగా జాతక పరిశీలన చేసుకొని ఆ రత్నాన్ని ఏదైతే ఉందో తీసుకొని చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. భవిష్యత్తులో కూడా బాబు ఇబ్బంది పడకుండా ఉంటారు. లేకపోతే ఈ రోజు రుణాలు మనం చూసుకున్నట్లయితే భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంటుంది. అది చాలా విషయాలు మేము అలా ఇంకా చెప్పకూడదు. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుంటాం ఒకసారి. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం ఇంతకుముందు నేను ఈస్ట్ ప్లేస్ లో తూర్పు వాకిలు ఉండేవాడిని, ఇల్లు బాడిగల్లో. బట్ ఉత్తరం వాకిలు తీసుకున్నాను సార్, అంతగా ఏమి కలిసి రాలేదు, కొంచెం లాస్ అయింది, అందువల్ల అడుగుతున్నాను. ఉత్తరం వాకిలు ఏమి నా పేరు మీద సెట్ అవుతుందా లేదా? ఇది ఇక్కడ మనకు వచ్చే సమస్య ఇదండి. ఎందుకంటే అప్పుడు తూర్పు ఫేసింగ్లో ఉండాలి లేదా పడమర ఫేసింగ్లో బ్రహ్మాండం కలిసి వచ్చింది. ఇక్కడ ఉత్తరం లేగల మీరు ఉత్తరం చెప్తున్నారు కదా కలిసి రావడం లేని ఆలోచన చేస్తారు. ఇక్కడ ప్రధానంగా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఉత్తరం ఫేసింగ్ ఇంట్లోకి వెళ్ళినా కూడా అక్కడ తూర్పు యొక్క ప్రభావం అక్కడ అనుకూలంగా ఉందా లేదా, పడమర ఏమైనా తూర్పును దెబ్బతీస్తూ ఉందా, ఈశాన్య దోషం ఉందా, ఇటువంటి కూడా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో మేము చెప్పినాం కదా తూర్పు ఉత్తరం మేలన్నా దక్షిణం ఉత్తరం కంటే అవి టెక్నికల్గా పాసిబిలిటీ విషయాలు, మనం బిల్డింగ్ పర్మిషన్ తీసుకునే విషయాల్లో అవి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మేము చెప్తూ ఉంటాం. కానీ యోగించేదైతే దక్షిణం అన్నిటికంటే దక్షిణం కూడా బ్రహ్మాండం యోగిస్తుంది కాబట్టి ఇటువంటి సమస్యలు కాదండి. అక్కడ పూర్తిగా వాస్తుపరంగా ఏదైనా ప్రభావితం అనేది ఉంటుంది. లేదా ముఖ్యంగా మీరు అన్నట్లు తూర్పు నుంచి ద్వారం లేకపోవడం లేదా వెంటిలేషన్ లేకపోవడం కూడా ఈ విషయానికి కారణమవుతూ ఉండొచ్చు. ఓసారి జాతకంగా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కేవలం ఉత్తరం ఫేసింగ్ మారినంత మాత్రమే అదేం చెడుపు చేయదు, పేరుకు ఈ వాస్తుకు సంబంధం లేదు. చాలా జాగ్రత్త గమనించాలి. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. కరీంనగర్ నుంచి రవీందర్. నమస్తే అండి. నమస్తే అండి. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. మా పాప గురించి మ్యారేజ్ ఎప్పుడైతుందని, మా పెద్ద పాప. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఎప్పుడండి? డేట్ ఆఫ్ బర్త్ 21/2/1996 అండి. టైమింగ్ శోభ పేరు. సరే మీరు చెప్తా విషయం చూడండి. అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉన్నట్లయితే ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని సప్తమాధిపతి కానీ సప్తమ భావకారకుడు కానీ దశాంతదశలు ఏమైనా వెళ్ళిపోయినాయా, త్వరలో ఏమైనా ఉన్నాయా ఒకసారి పరిశీలన చేసుకోండి. తద్వారా ఎప్పుడు ఆ మ్యారేజ్ జరుగుతుందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో విషయం ప్రధానంగా ఏంటంటే ఇక్కడ వివాహ విషయాల్లో కానీ ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల విషయంలో 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వయసులో చాలా జాగ్రత్త అనేది ఉండాలి. అక్కడ ఎందుకంటేనా ఏమైనా గ్రహాల ప్రభావితం చేస్తూ ఉండి ఆ జాతకులకు ఇబ్బంది పెడతా ఉన్నట్లయితే మనం ఇప్పుడు అనుకున్న అనేక సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. అట్లా సమస్యలు లేకుండా భవిష్యత్తులో సంసారం చేసుకునే విషయంలో కూడా సమస్యలు లేకుండా ఉన్నాయంటే ఈ రక్తదానం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అది మనకు జీవితాంతం ఉపయోగపడేటివి కాబట్టి ఏదో ఒక రత్నం మేలు చేస్తూ ఉంటే జీవితాంతం దానం చేసుకునేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. అట్లా ఏదో ఒకసారి ప్రయత్నం చేయండి.
ఓకే గురుగారు, మరొక కాలర్ను తీసుకుందాం. కర్నూలు నుంచి వెంకట సుబ్బయ్య. నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారితో మాట్లాడండి. మీకు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి, విషయం చెప్పండి. నా పేరు ఆర్ వెంకట సుబ్బయ్య స్వామి. నాకేం కలిసి రావడం లేదు, ఎందుకు అనేది. నేను గురుపుత్రుడిని. ఏమి తలపెట్టినా అది ఎన్ని చెందిపోతుంది. ఎందుకు నాకు ఆరోగ్యం ఉండదు, పని కూడా చేత కావడం లేదు. కారణం ఏమంటారు? మీరు సొంత ఇండ్లా అండి, అద్దె ఇండ్లా మీరు ఉండేది? అదే స్వామి, అద్దె ఇండ్లే. ఏ ఫేసింగ్? రోడ్డు ఎక్కడుంది ఆ ఇంటికి? రోడ్డు తూర్పు వాకిలి, ఉత్తరము దక్షిణము రోడ్డు. ఉత్తరం దక్షిణం రెండు వైపుల రోడ్డు ఉందా? రెండు వైపులా. ఉత్తరం నడచొచ్చు, దక్షిణ నడచొచ్చు. దక్షిణం నడచొచ్చు. మీరు దక్షిణం నడుస్తున్నారా, ఉత్తరం నడుస్తున్నారా? దక్షిణ నడుస్తాను ఎక్కువ. ఉత్తరం నడవండి. ఉత్తరం నడిస్తే కొంచెం ఏదైనా ఇటువంటి అంటే పనిలో పురోగతి అని ఉంటుంది, కొంచెం ఆరోగ్య సమస్యలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా మిగతాది కూడా ఆగ్నేయ దశ ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎలాగో తూర్పు ద్వారం అంటున్నారు కాబట్టి ఇందాక మనం మొదట్లో అదే డిస్కషన్ చేసుకున్నాం. ఏ విధంగా అయితే దక్షిణ ప్రయాణం జరుగుతూ ఉంటుంది, వృధా ప్రయాస, ఖర్చు ఇటువంటి ఎక్కువగా ఉంటాయి. ఉత్తర ప్రయాణం చేసిన లాభము ఆదాయము ఉంటుంది. ఇప్పుడు ముందు పాజిటివ్ చూడండి, మీకే తెలుస్తుంది ఆ విషయం. ఓకే అండి. ఓకే గురుగారు, మరొక కాలర్ను తీసుకుందాం. గుంటూరు నుంచి గోపాలరావు. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. అది నేను తూర్పు ఫేస్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాను సార్. ఫస్ట్ నేను తీసుకొని 8 years అవుతుంది. ఫస్ట్ బాగానే ఉంది సార్, ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. ఆ చుట్టుపక్కల ఏమైనా కన్స్ట్రక్షన్స్ వచ్చినాయండి ఈ మధ్య కాలంలో? ఏమండి? మీరు తీసుకునే అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఏమైనా కన్స్ట్రక్షన్స్ వచ్చాయా అంటున్నా. చుట్టుపక్కల అంటే ఒక మీటర్స్ లో అయితే ఏం లేదండి, అడుగుల్లో ఒక 500 మీటర్లు 600 మీటర్లు అయితే కన్స్ట్రక్షన్. అదేం ప్రాబ్లం లేదు. మీ అపార్ట్మెంట్ అనుకుని ఏమైనా కన్స్ట్రక్షన్ వచ్చినా కొత్తగానే అడుగుతున్నా? లేదండి. ఓకే. ఏ ఫేస్? చెప్పండి. తూర్పు ఫేస్ అపార్ట్మెంట్. లిఫ్ట్ కు ఎలా వెళ్తున్నారు? దక్షిణం వైపుగా వెళ్తున్నారా, ఉత్తరం వైపుగా వెళ్తున్నారా? అంటే ఇప్పుడు తూర్పు సింహద్వారం వచ్చేసి తూర్పు కాబట్టి దక్షిణాన ఈ చెప్పుల స్టాండ్ ఉంటాయి కదా, అట్లా వాటి కోసమని దక్షిణానికి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసి ఉత్తరం వెళ్తున్నారు. మంచిగా చేయాలండి. అక్కడ ఏమైనా ఇటీవల ఏమైనా వస్తువుల మార్పులు కూడా ఏమైనా జరిగి ఉంటుందండి, అట్లయినా ఒకసారి గమనించండి. ఈశాన్యంలో బరువులు ఉండడం కానీ అటువంటి ఏమైనా ఒకసారి వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మిగతా ఎందుకంటే 8 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఇబ్బందులు జరుగుతూ ఉంటాయంటే ఏమైనా ఈశాన్యంలో బరువులు పెట్టడం కానీ లేదా వాడుకునే విధానంలో తేడా ఉండడం అట్లా కూడా జరుగుతూ ఉండొచ్చు. ఒకసారి జాగ్రత్త పరిశీలించండి. మిగతాటి ఏవైనా కూడా చిన్న వాస్తుదోషాలు ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఆ కాలం సక్రమంగా జరిగేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఏమైనా వాస్తుదోషాలు ఉన్నప్పుడు కూడా అవి ఇబ్బంది చేస్తూ ఉంటాయి. ఒకసారి జాగ్రత్త ఇప్పుడు మీరు చెప్పినట్టు నడకల వరకు సరిపోయింది, ఇంకా మిగతాడి కూడా పరిశీలన చేసుకోవాలి కదా. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే ఒకసారి అవకాశం ఉంటే చూసుకోండి. కాలన్నర్ గురుగారు తీసుకుందాం. లింగయ్య గారు నమస్తే అండి. మా బాబుకు కొంచెం అంటే జాబ్ ఆపర్చునిటీ దొరకట్లేదు మేడం, దాని గురించేనే ఫోన్ చేశాము. ఏదండి సమస్య? జాబ్ ఆపర్చునిటీ దొరకట్లేదు, హెల్త్ కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి మేడం. ఎంతండి వయసు పాపది? బాబు మేడం. బాబు ఎంత వయసు అండి బాబుది? 26-27 years మేడం. డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉందా? నిమిషాల సమయం ఉన్నట్లయితే సంతోషం అండి. అక్కడ ఒకసారి పూర్తిగా జాతక పరిశీలన చేయించుకొని తద్వారా రక్తదానాన్ని పొందండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే తదనంతరం కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి, ప్రధానంగా చూసుకోవాలన్నమాట. ముందు ఉద్యోగము, తర్వాత వైవాహిక జీవితము ఇవన్నీ కూడా ఆలోచించాలి. కాబట్టి ఒకసారి పరిపూర్ణంగా జాతక విశ్లేషణ చేసుకుని రక్తదానం చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక అంతర్దశాలు కూడా ఇంకొక 3 ఏళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇంకా గట్టిగా ప్రయత్నం చాలా బాగుండాలంటే ఈ విధంగా మార్పు అనేది తీసుకుని చాలా బాగుంటుంది. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఓకే, గురుగారితో ఎవరైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలనుకున్నారు, గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. చాలా మంది కాల్ చేసిన వాళ్ళు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. దయచేసి టీవీ చూసి ఎవరు మాట్లాడవద్దు, సౌండ్ మ్యూట్లో పెట్టేసి మీ సమస్య చెప్పినట్లయితే దానికి తగిన పరిష్కారం గురుగారు చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు, ఇక ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇక ఇది నాటి శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమం. నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం
గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.